చేతు దిష్టి బొమ్మల చూస్తూ ఉంటాడే తప్ప తను ఏమీ చేయలేకపోతున్నాడు. అక్క పాపం వెంట ఫీల్ అవుతాడేమో అక్క. ఏడిసాడు. వాళ్ళ ఆవిడ తిడితేనే ఫీల్ అవడు. ఇంకా వదినలం మనమంటే ఏం ఫీల్ అవుతాడులే. నిజమే వదినలు. ఆ రాక్షసిని భూతాల్లాంటి మీరే ఏం చేయలేకపోయారు. ఇక చేలో దిష్టి బొమ్మ లాంటి వాడిని నేనేం చేస్తాను. కాకపోతే మీరిద్దరు నాతో చేతులు కలిపితే ఏదైనా ప్లాన్ ఆలోచిస్తాను. ఆ మధుమతిని దెబ్బ కొడతానంటే మా ఓటు ఎప్పుడు నీకే. అవునా? అయితే వినండి, ఇప్పుడు మనం టీవీ పెడదాం, ఆ మధు రాగానే కట్టేద్దాం. అయితే తాడు తెస్తాను, గట్టిగా కట్టేద్దాం. నీ బొంద కట్టేసేది మధుని కాదే, టీవీని. దాంతో ఆ మధు రిమోట్ లాక్కుని టీవీ పెడుతుంది. మనం మళ్ళీ లాక్కొని టీవీ కట్టేద్దాం. కాదు, ఛానల్ మారుస్తాం. ఆ పెనుగులాట్లో అది లాగి మనం లాగి, మనం లాగి అది లాగి, ఈ లాగుడులో రిమోట్ కింద పడుతుంది. కరెక్ట్ గా అదే టైంకి అమ్మొస్తుంది. అప్పుడు జరిగిందంతా ఆ మధు మీదకి నెట్టేస్తాం, మనం సేఫ్ అయిపోతాం. ఎలా ఉంది ఐడియా? దాంతో మధుకి తిట్లు, వాడికి కాంప్లిమెంట్స్. అంటే సూపర్ వదినా. వదినా, మధు వస్తుంది. టీ పెట్టు. ఇప్పుడు రిమోట్ లాక్కుంటుంది చూడు. నేనే కట్టేయమని చెప్దాం అనుకున్నాను, మీరే కట్టేశారు. వెరీ గుడ్. అదేంటి, నువ్వు టీవీ చూడవా? ఏ నేను చూస్తే కట్టేస్తారా? సరే, మీరంతగా ముచ్చట పడుతున్నారు కాబట్టి చూస్తాను. చచ్చాన్రా దేవుడా. అదేంటక్క, అడిగితే నేనే రిమోట్ ఇచ్చేదాన్ని కదా. దానికోసం చిన్న పిల్లల కింద పడి దొర్లడం ఎందుకు? పాపం దెబ్బలు బాగా తగిలయ్యా? దెబ్బ కూడా ఉంది, దానికి దెబ్బలు ఎలా తగులుతాయి? అది మీద పడి నాకు దెబ్బలు తగిలాయి. హలో, చాలు మరి, గంటైంది. నవ్వింది చాలు, లేచి చూడండి. అన్నా, చిన్నపిల్లని చేసి నా కితకితలు పెట్టి నన్ను చీట్ చేస్తావా? వదిలు, కమాన్. నా వల్ల కాదు. ఆ పిల్ల కాకి భయపడతావా? ఏ మధు, ఈ రోజు నేనేంటో నా దమ్మేంటో నీకు రుచి చూపిస్తా. ఏమైందమ్మా చెల్లి? నా దమ్ము రుచి చూపిద్దామని వెళ్తే దాని దమ్ము రుచి చూపించింది అక్క. వదలమంటుంటే
చూసావమ్మా ఎలా దౌర్జన్యం చేస్తుందో? నేను టీవీ పెట్టుకుంటానంటే రిమోట్ ని ఎలా పగలగొట్టిందో చూడమ్మా, చూడు. అవును అత్తయ్య గారు, మేం వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆ రిమోట్ ని పగలగొట్టేసింది. నా ముక్కు కూడా పగలగొట్టింది. చూడండి అత్తయ్య గారు. ఏంటమ్మా మధుమతి, వాళ్ళు చెప్పేది నిజమా? నువ్వేనా రిమోట్ పగలగొట్టింది? అంటే అత్తయ్య గారు అది నసుకుతావే చెప్పు. నిజం చెప్పమ్మా, నువ్వే పగలగొట్టావా లేదంటే? నేనే పగలగొట్టాను అత్తయ్య గారు. ఎందుకు 200 రూపాయల రిమోట్ ని ఎందుకు పగలగొట్టావమ్మా? పొగరమ్మా పొగరు. పొగరు కాదండి, పొదుపు. పొదుపా? 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 ఆ, పొదుపు కోసమే పగలగొట్టాను. ఎట్టెట్టా పొదుపా? ఏం పొదుపు? పగిలిపోయిన రిమోట్ పొదుపా? ఇరిగిపోయిన బ్యాటరీలు పొదుపా? ఏం పొదుపు చెప్పమ్మా చెప్పు. 8,000 రూపాయల పొదుపు. 8,000? ఎలాగా? ఆ రిమోట్ లో వేసే 2 బ్యాటరీల రేటు 20 రూపాయలు. సంవత్సరంలో 8 బ్యాటరీలు మారుస్తాం. యా అది అంటే 80 రూపాయలు. 10 ఏళ్లకి 800, 100 ఏళ్లకి 8,000. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పొదుపు ఏం పొదుపు! అంతేకాదత్తయ్య గారు, రిమోట్ లేకపోవడం వల్ల టీవీ పెట్టుకోవడానికి లతక్క రోజుకు 10 సార్లు అక్కడికి ఇక్కడికి తిరిగితే 1000 క్యాలరీస్ తగ్గుతుంది. దాంతో నెలకి 5 కిలోల బరువు తగ్గుతుంది. అంటే అంటే పైసా ఖర్చు లేకుండా స్లిమ్ అయిపోతుంది. ఆ, పనికి మాలిన మందులకి ఖర్చు పెట్టే అవసరమే ఉండదు. అది మాత్రమే కాదత్తయ్య గారు, ఆ? రిమోట్ చేతిలో ఉంటే గంటలు గంటలు టీవీ చూస్తాం. ఆ, ఆ. అదే చేత్తో ఛానల్ మార్చాలంటే విసుగు పుట్టి తక్కువ టైమే చూస్తాం. ఆ? దాంతో కరెంటు బిల్లు తగ్గుతుంది, కాస్త డబ్బు మిగులుతుంది. ఎలాగో టీవీ చూడం కాబట్టి కేబుల్ తీసేస్తే నెలకి 150 రూపాయలు మిగిలిపోతాయి. నువ్వు సూపర్ తల్లి. ఆ రిమోట్ పగలగొట్టి చాలా మంచి పని చేసావు. ఇక మీదట లాభం వస్తుంది అనుకుంటే ఇదిగో నువ్వేది పగలగొట్టాలనుకుంటున్నావు పగలగొట్టే. నిన్నెవరైనా అడిగితే వాళ్ళ బుర్ర నేను పగలగొడతాను. అయ్యా, అర్థమైందిగా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. బీ కేర్ఫుల్. అక్క, నా బట్టలు ఉతకలేదే? నాకు తెలుసు నా బట్టలు మడత పెట్టలేదని. ఎందుకు తెలుసక్క? మధు చెయ్యొద్దని చెప్పిందమ్మా. ఏంటి ఆ మధు ఏంటి? ఏమిటి అక్కకు పనులు చెప్తున్నారు? పందెం సంగతి మర్చిపోయారా?
పావు గంటలో ఇంటి పనులన్నీ మీరే పూర్తి చేయాలి. ఆ? ఆ, ఏంటి బెదిరిస్తున్నావా? మేం మీలాగా గుడిసెల్లో పాచి పనులు చేసుకుంటూ పెరిగామనుకుంటున్నావా ఏంటి? హే, ఏం కూసావ్? ఓహో మధుమతి గారు ఏంటండి దగ్గర రెచ్చిపోతున్నారు? అయినా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది. పావు గంటల అన్ని పనులు ఎలా చేస్తారు? వాళ్ళకి ఆ పనులు చేయడం రాదు. మ్మ్. మిమ్మల్ని తగ్గు. అంతగా వాళ్ళ పనులు చేయాలంటే అదే పావు గంటలో నువ్వు బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టి ఇల్లు ఉడిచి వేడి వేడి నీళ్లు నా కోసం బాత్రూంలో పెట్టి చూపించు. అప్పుడు పావు గంటలో ఇంటి పనులు చేయడం చాలా ఈజీ అని మా వదిలిని ఒప్పుకుని వాళ్ళ పనులు చేస్తారు. నేను చేసి చూపిస్తే చేస్తారా? ఆ, చేస్తాం. ఓకే, అయితే కాసుకోండి. ఇవ్వు. అయ్యో, మధు, నా బట్టలు ఉతికావా? అయిపోయింది. ఇంకో 2 సార్లు బాత్తే మొత్తం అవుట్ అండి. అమ్మో నా బట్టలు. ఉండు, అత్తయ్యతో చెప్తాను నీ పని. మధు, నా బట్టలు. అయ్యయ్యో, బట్టలు. అయ్యో పాపం, మళ్ళీ మడత పెట్టాలండి. మీరేనండి. నాకు తెలుసు నువ్వు కావాలని చేసావని. ఉండు, నీ గురించి అత్తే గారికి చెప్తాను. చెప్పండి. చెప్తాను. ప్రేమగా ఉంటే తల ఉంచుతా, పెద్దరికం చూపించాలని చూస్తే చిరాగే తోట తీస్తా. మధు, వస్తున్నానండి. వేడి నీళ్ళు ఎంతసేపు? ఆగు. నీళ్లు వేడిగా ఉన్నాయా? నిన్నే అడిగేది, వేడిగా ఉన్నాయా? సరిపోతుందా వేడి? దాన్ని పెళ్లి చేసుకుని నా బానిసలా మార్చుకుని దాంతో ఫుట్బాల్ ఆడుకుందాం అనుకుంటే ఆ కంచు నాతోనే కబడ్డీ ఆడేసుకుంటుందిరా. ఛాన్స్ దొరికితే చెమట పట్టించేస్తుందిరా. అసలు నేను దానికి మొగుడును, అది నాకు మొగుడు అర్థమై చావట్లేదురా.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా, నీ మెల్లో మంగళసూత్రం, కాళ్ళకు మెట్టెలు లేవు కాబట్టి ఖచ్చితంగా నువ్వే మొగుడివి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ యు ఆర్. చిన్నప్పటి నుంచి నేనంతే. ఇక్కడ నీ టార్చరు, అక్కడ దాని టార్చరు. సెల్లు బాగుంది, సిమ్ము బాగుంది, మధ్యలో బ్యాటరీకి ఛార్జింగ్ ప్రాబ్లం అని మధ్యలో మేమేం చేసాంరా? అంతలా మధు టార్చర్ చేస్తే వెళ్ళి మీ అమ్మకు చెప్పొచ్చుగా. రే, జుట్టు గట్టిగా ఉంటే విగ్గుతో పనే ఉందని మా అమ్మే నా వైపు ఉంటే, ఆవిడ నా మాటింటే ఇలా సొల్లు చెప్పుకుని మీ దగ్గర గొల్లుమని ఆడవడం దేనికిరా? ఆ? అంటే ఆంటీ నీ పార్టీ కదా? ఏం చెప్పమంటావురా? ఆ మధు ఇల్లు కోల్చకుండా దాన్ని మా ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి మా అమ్మ పార్టీ మార్చేసిందిరా. ఏం చేసినా దాన్నే సపోర్ట్ చేస్తోంది, ఆ మధుని వెనకేసుకొస్తోంది. ఎందుకు మా అమ్మ ఇలా చేస్తుందో అర్థం కావట్లేదురా. చాలేరా, నువ్వంటే ప్రాణం ఇచ్చి మీ అమ్మ ఆ మధుని దగ్గర తీయడం ఏంటి, నిన్ను దూరం చేయడం ఏంట్రా? నిజంగా మాకు విషయం చెప్పురా, అసలు నీకు శోభనం అయిందా? అయిందని చెప్పాగా. నీ మొహం చూస్తుంటే అయినట్లేదే. అడి తిరుగు. అయింది. లేదు లేదు లేదు, ఏదో నాకు డౌట్ గానే అనిపిస్తుంది. ఏంట్రా డౌట్? ఏంటి డౌట్? అంటే శోభనం అయితే అయితే? పెళ్ళ మొగుడు దగ్గర తోకుకుంటూ పడి ఉంటుంది. కాకపోతే నీ పెళ్ళామే నిన్ను ఊపేస్తుంది కదా, అది నా డౌట్. ఏమైందిరా? అంటే శోభనం కాలేదా? నిజంగానే నాకు శోభనం అవ్వలేదురా. ఆ మధు నన్ను చిన్నపిల్లని చేసి ఆడేసుకుంటోందిరా. దగ్గరికి కూడా రానివ్వట్లేదురా. కనీసం ఓ లేదురా. అసలు ఆమెకు దగ్గర అవ్వాలని నీకు అనిపించిందా? అంటే అసలు ఏం జరిగిందంటే, నవరసాలు బయటికి తీయద్దు, నిజం చెప్పరా. దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మరెందుకురా తనకి దగ్గర అవటం? నాకు కావాల్సింది అది నాకు దగ్గర అవడం కాదురా, నేనే దానికి దూరం అవడం. అంతేనా? చాలా సింపుల్. సింపులా? ఎలారా? 2000 ఇవ్వాలరా. 2000 కాదు, 2 లక్షలు ఇచ్చినా అది మా ఇంట్లోంచి కదలరా. రేయ్, ఇమ్మంది మధుకు కాదురా, మాకు. మీకా? మీకెందుకు ఇవ్వరా? నీకు శోభన జరగలేదని బయటికి చెప్పకుండా ఉండడా. ఏంట్రా బ్లాక్ మెయిలా? కాదురా, వైట్ మెయిల్. నాకు వైట్ మనీయే కావాలి. సరేరా, ఆ మధుని ఇంట్లోంచి బయటికి అంటే ప్లాన్ చెప్పండి. 2000 కాదురా, 4000 ఇస్తాను. ముందు క్యాష్ అమ్మా, తర్వాతే ప్లాన్. ఏడు ఊపించాలి చెప్పే. ఓకే. మధుని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలంటే అదిరా. అలా చేస్తే మీ అమ్మ మధుని మెడపట్టి మరి బయటికి గెంటేస్తుంది. రే అంజీ, లవ్ యు రా. మధు వస్తున్నానే, ఇక నీకు. పెట్టుకో. చాలు అత్తయ్య గారు, నేను ఇంక తినలేను. అయ్యో, నా దగ్గర మొహమాటం ఏంటమ్మా? కడుపు నిండా తిను. కావాలంటే ఆ లతా శిరీష వాటా కూడా నువ్వు తినే. ఇంకో ఇడ్లీ వేయనా? ఓ అయ్యో వద్దు. అత్తయ్య గారు, రండి రండి రండి, మెక్కండి, కూర్చోండి. ఈ రోజు మాకు టిఫిన్లు వద్దు అత్తయ్య గారు. మేము గుడిలోనే తినేసాము. గుడిలో టిఫిన్ ఎవరు పెడతారే? టిఫిన్ కాదు అత్తయ్య, ఫ్రీగా వచ్చిన ప్రసాదాన్ని టిఫిన్ రేంజ్ లో లాగించొచ్చాం. మా ఇద్దరి టిఫిన్ ఖర్చు పొదుపు చేసాము. అయ్యయ్యో, నా బంగారు తల్లులు, నీకు ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయే? పోనీలే, ఈ రోజు టిఫిన్ ఖర్చు మిగిల్చి ఓ 50 రూపాయలు పొదుపు చేశారు. టిఫిన్ ఖర్చే కాదత్తయ్య గారు, మధ్యాహ్నం భోజనానికి కూడా ప్రసాదం పార్సిల్ తెచ్చుకున్నాం. నిజమా? కావాలంటే ఈ లడ్డు చూడండి అత్తయ్య గారు. ఫ్రీగా వచ్చే ప్రసాదం పులిహోర దద్దోజనం ఉంటుంది.
లేదంటే అట్టిపండు ఉంటుంది. కానీ ఇలా లడ్డు ఫ్రీగా ఇస్తారా? ఏంటి అక్కడికి మేమేదో పుల్లారెడ్డి స్వీట్లు కొనుక్కొచ్చినట్టు చెప్తున్నావు? ప్రతి గురువారం బాబా గారి గుళ్ళో లడ్డు ఫ్రీగా ఇస్తారు తెలుసా? మా ఊరి గుడిలో ఇవ్వరే. మా ఊరి గుళ్ళో ఇస్తారు. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో. ఆహా, ఎక్కడో చెప్తే అలాగే తెచ్చుకుంటాం. వచ్చే వారం తెచ్చుకుందాంలే. ఏదేమైనా నా ఇద్దరు కోడళ్ళను చూస్తుంటే తెగ ముచ్చటేస్తోంది. నా కోడళ్ళని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్ అత్తయ్య గారు. మీరింత కష్టపడి పొదుపు చేస్తుంటే మేము దున్నపోతుల్లా ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తున్నాం.